శ్రీరామ జయం. ఓం నమ శివాయ. కంచి క్షేత్రంలో ఏకాంబరేశ్వరుని కళ్యాణోత్సవం, అరుణాచలేశ్వరుడి కళ్యాణోత్సవం, తిరుమలలో వసంత ఉత్సవాలు సమాప్తం. ఇంకా అనేక ఆలయాలలో కళ్యాణోత్సవాలు ఈ రోజున నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి? సీతారామ కళ్యాణోత్సవం భద్రాచలంలో నవమి నాడు నిర్వహించారు. సీతారాముల కళ్యాణం అయిన తరువాత మన గృహాలలో కళ్యాణాలు కావాలి. అది ఒక కొండ గుర్తు. గ్రహచారాలలో గ్రహాల కదలికలకు అనుకూలంగా మన శుభకార్యాలు చేయాలి అని జ్యోతిష శాస్త్రం. జ్యోతిషాన్ని ఎందుకు మనం అంగీకరించాలి? జ్యోతిషం వేదాంగములలో ఒకటి. శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే 6 షడంగములలో వేదాంగ శాస్త్రములలో 5వది జ్యోతిషం కనుక మనం విశ్వసించాలి. సీతారామ కళ్యాణోత్సవాన్నే ప్రామాణికంగా ప్రాతిపదికగా ఎందుకు తీసుకోమన్నారు? రవిగ్రహ సంచారం మీనరాశిలో ఉన్న కాలంలో వివాహాలు చేయరాదు. మేషరాశిలోనికి రవి సంచారం ప్రారంభం అయిన తర్వాత వివాహాలు చేసిన ఎడల ఆ రవికి మీనం మధ్యస్థంగా ఉండే క్షేత్రం, కానీ మేషం ఉచ్చ గొప్ప స్థితి. అలాంటి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ 15వ తేదీ తర్వాత ఆరంభం అవుతుంది. ఉజ్జాయింపుగా ముందు వెనుకలుగా అనే ప్రమాణంలో సీతారామ కళ్యాణోత్సవం చైత్రమాసంలో అయిన తరువాత కళ్యాణాలు అనే ఒక ప్రమాణాన్ని మనకు అందజేశారు. నిజానికి సీతారాముల కళ్యాణం మార్గశీర్ష మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్రంలో జరిగినట్లుగా శ్రీరామాయణం చెబుతుంది. ఈ విశేషాంశాన్ని ఉత్తర భారతదేశంలో వివాహ పంచమి అన్న పేరిట అక్కడి పంచాంగాలు సూచిస్తూ ఉంటాయి. తెలుగు వారికి సంబంధించి మట్టుకు ఇలా జ్యోతిషపరమైన ఒక గుర్తు చెప్పడం కోసం క్షేత్రంలో కళ్యాణం, అనంతరం మన కళ్యాణాలు, కార్తీక మాసంలో తులసి కళ్యాణం, అనంతరం మన కళ్యాణాలు, ఇలా ఒక గుర్తును చెప్పడం కోసమే ఈ ఉత్సవాలను వివిధ క్షేత్రాలలో నిర్వహిస్తూ ఉంటారు. దేవతల కళ్యాణాలు చూచిన ఆనందంలో మన గృహాలలో కూడా మనం అంతే ప్రేమాభిమానాలతో వరుడు వధువు వారిని ఒకటిగా చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. పరమేశ్వరుడినే భర్తగా కోరినటువంటి ఆ పార్వతీదేవి జగజ్జనని లోకపావని ఇసుకని దగ్గరగా చేసి ఇసుక లింగాన్ని అలా దగ్గరగా అదిమి పట్టుకొని ఈశ్వరా అనడంతో శివుడు ప్రసన్నుడైనాడు. అమ్మవారిని పరిణయమాడాడు. కుమార సంభవ కావ్యానికి ఇది నాంది, అంకురారోపణం. ఆ క్షేత్రం ఏకాంబరేశ్వర క్షేత్రం, కంచి క్షేత్రం. ఆలయంలో ఒక్క మామిడి చెట్టుకు 4 కొమ్మలు, 4 కొమ్మలకు 4 రుచులలో ఉండే ఫలాలు అందించడం ఈ ఏకాంబ్ర క్షేత్రానికి ఉండే ప్రత్యేకత. ఆమ్ర ఫలం దేవతల ఫలం, మామిడి పండు పండ్లలో రాజు. వేసవిలోనే ఈ పండు లభించేది. పూర్వకాలంలో మామిడి పండు ఏ రోజున తినడం ప్రారంభించాలి? శ్రీరామనవమి అనంతరం తినడం ప్రారంభించాలి. చింతపండు ఏ రోజు తినడం ప్రారంభించాలి? ఉగాది అనంతరం ప్రారంభించాలి. మామిడి కాయ ఏ రోజు తినడం ప్రారంభించాలి? ఉగాది రోజు ప్రారంభించాలి. కొత్త బెల్లం ఏ రోజు తినడం ప్రారంభించాలి? చైత్ర పౌర్ణిమ రోజు తినడం ప్రారంభించాలి. ఇలా మనకు ప్రాచీనులు కొన్ని సంప్రదాయాలను ఆచారాల పేరిట బోధించి ఉన్నారు. సంప్రదాయం తెలుసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.